నో టొబాకో డే ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా WHO ఒక డిసైడ్ చేసింది ఈరోజు స్మోకింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఈ స్మోకింగ్ వలన చాలా లక్షల జనాలు చనిపోతూ ఉన్నారు. స్మోకింగ్, టొబాకో, స్నఫ్ ఇవన్నీ వాడడం వల్ల దీంతో క్యాన్సర్స్ రావడము, COPD డిసీజ్ రావడము, ఇంకా రకరకాల డిసీజెస్, హార్ట్ డిసీజ్ రావడం ఇవన్నీ ఉన్నాయి. సో దానికి మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే మన ఒక టార్గెట్ పెట్టుకొని ఈ ట్యాబ్లెట్ వాడవద్దు, కొన్ని మెడికల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేసుకొని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ డిటర్మినేషన్ ఉండాలి. ఇంతకుముందు ఎన్ని స్మోకింగ్ చేస్తారో దాంట్లో ఈ 1 వీక్లో ఇంత చేయాలి అని అట్లా తగ్గించుకుంటూ వెళ్తూ ఉండాలంటే సో మెయిన్ ఇదే అన్నట్టు. ఎవ్రీ ఇయర్ దీన్ని అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంతో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ చాలా వస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ అంటే దీంతో హార్ట్ డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్, ఇవన్నీ కూడా స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. బిసైడ్ స్మోకింగ్ మనకు గంజాయి అవి కూడా చాలా యాడ్ అయిపోయినాయి. దీంతో చాలా మరణాలు అవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్తగా వాళ్ళు స్మోకింగ్ చేస్తురా లేదా ఎప్పుడు క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. స్కూల్ ప్రెమిసెస్లో ఆల్రెడీ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సెక్షన్ 4 ఏం చెప్తుందంటే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయొద్దని ఉన్నది. సెక్షన్ 6 ఏమున్నదంటే పబ్లిక్గా మందులు అమ్మకూడదని ఉన్నది. ఇంకొకటి సెక్షన్ 7 ఏమో వితౌట్ స్టాచ్యుటరీ వార్నింగ్ లేకుండా స్మోకింగ్ అమ్మకూడదు, బీడీస్ అండ్ సిగరెట్స్ అమ్మకూడదని ఉన్నదండి. సో ఇవన్నీ సెక్షన్స్ కూడా మేము పోలీసు ఆధ్వర్యంలో రైడింగ్ చేయడం కూడా త్వరలో జరుగుతుంది. ఇది ఒక ప్రోగ్రామ్ ఉన్నది. కోట్పా 2003 అని ఒక యాక్ట్ ఉన్నది అన్నట్టు. దీంట్లో ఏంటంటే పోలీసుని తీసుకొని మేము అక్కడిక్కడ పబ్లిక్ ఎక్కడైతే స్మోకింగ్ చేస్తారో పబ్లిక్ ప్లేస్లో అటువంటి దాన్ని మేము రైడ్ చేసి 200 రూపాయలు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా త్వరలో 31st మన WHO గైడ్లైన్స్ ప్రకారము మనం నో టొబాకో డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పొగాకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ప్రజలకు తెలియజెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ పొగాకు గురించి తెలుసుకోవాలంటే అది ఇప్పటి కాదు, ఈ అలవాటు అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మన సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్లో దీన్ని మనము టొబాకో అనేది ఏంటంటే స్టార్టింగ్లో మనము ఈ వెక్టార్స్ అంటే ఈ దోమలు అట్లాంటి ఇన్సెక్ట్స్ని పారదోలడానికి యూజ్ చేసేది. సో క్రమంగా ఇది మనకు ఒకటి స్మోకింగ్ చేయడం అనేది అలవాటైంది. ఈ టొబాకో సంబంధించి చెప్పాలంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్మోక్ ఉంటుంది, స్మోక్లెస్ ఉంటుంది. స్మోక్ అంటే మనకు అందరూ తెలిసింది, బీడీలు, సిగరెట్లు, చుట్టాలు, తర్వాత హుక్కాలు. స్మోక్లెస్ ఫామ్స్ అని ఉంటాయి, లైక్ గుట్కా, ఖైని, తంబాకు ఇట్లాంటివి ఉంటాయి. సో ఏ ఫామ్ అయినా కూడా టొబాకో ఎప్పుడైనా రిస్కే. సో ఉదాహరణకి దీన్ని స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు స్మోకింగ్ చేసిన ఇమీడియట్గా వెదర్ బీడీ కావచ్చు, చుట్టా కావచ్చు, లేకపోతే హుక్కా కావచ్చు, స్మోకింగ్ చేసిన నిమిషాలే అది మన రక్త సర్క్యులేషన్ ద్వారా ఎప్పుడైతే మనం పీలుస్తామో నోట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ద్వారా, క్యాపిలరీస్ ద్వారా, లేకపోతే మనకు లంగ్స్ ద్వారా ఇది ఇమీడియట్గా మనకు బ్రెయిన్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఇది
ఎందుకు ఇంత అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుందంటే దీనికి నికోటిన్ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఆ నికోటిన్ రిసెప్టర్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. నికోటిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ చేయడం వల్ల డోపమిన్ అనే ఒక కెమికల్ అనేది మన బాడీలో రిలీజ్ అయిన తర్వాత అది ఒకటి మనకి ఫీల్ గుడ్ హార్మోన్ లాగా మనకు కాన్ఫిడెన్స్ అనిస్తుంది. నేను ఇట్లా ధైర్యంగా ఉండగలుగుతా, ఏదైనా చేయగలుగుతాను అనేది ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, ఫాల్స్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్రమంగా ఏదైతే ఒక అలవాట్ల ఒక హ్యాబిట్ జస్ట్ ఒక టైం పాస్ లాగా స్టార్ట్ అయింది, ఇది వ్యసనం లాగా మారే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల చాలా నష్టాలు. ఇది ఏం చేస్తుంది అంటే ఎందుకు ఇంత అడిక్టివ్ అంటే మెయిన్గా నికోటిన్, ఇంతకుముందు చెప్పినప్పుడు నికోటిన్ రిసెప్టర్స్. అదే కాకుండా ఇది మెయిన్గా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కూడా. ఇదేంటంటే మన సెల్స్లో ఉన్న డిఎన్ఏని మారుస్తుంది. స్మోక్ వెళ్ళిన తర్వాత డిఎన్ఏ మిథైలేషన్ అని డిఎన్ఏ చేంజ్ అయిన తర్వాత అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ వల్ల నష్టాలు చెప్పాలంటే మన తల నుంచి కింది వరకు అన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మనకు పక్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నోట్లో క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్, ప్యాలెట్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఈవెన్ కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే ఆడవాళ్ళు వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్, సెకండ్ స్మోకింగ్ అనేది. సో అన్ని రకాలుగా ఇబ్బంది. ఈ ఇయర్ థీమ్ కూడా ఏంటంటే మనము చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక స్పెషల్ థీమ్ అని పెట్టడం జరిగింది. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. అంటే ఈ టొబాకో గురించి వాళ్ళ పిల్లలు బారిన పడొద్దు అనేది ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ పొగాకు ప్రభావం అనేది పిల్లల మీద ఉండొద్దనే ఉద్దేశంతో టొబాకో ఇంటర్ఫిరెన్స్ అని ఉండొద్దనేది ఈ ఇయర్ థీమ్ పెట్టారు. సో పిల్లలకి ఏం నష్టం అని మనకు డౌట్ రావచ్చు. పిల్లలు తాగరు కదా, తాగనప్పుడు వాళ్ళకేం నష్టం అని రావచ్చు. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఏంటంటే ఒకటి ప్యాసివ్ స్మోకింగ్. ఈ పక్క వాళ్ళు తాగుతారు కదా, తాగినప్పుడు ఆ పొగ అంతే డేంజర్, అంతకంటే ఇంకా ఎక్కువ డేంజర్. ఎందుకంటే టొబాకోలో ఒక 4000 రకాల కెమికల్స్ ఉంటాయి. క్యాన్సర్ కాజింగ్ 70 వరకు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో పిల్లలు కూడా రిస్కే. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఒరిజినల్ స్మోకింగ్ కూడా. సో పిల్లలు కూడా రిస్క్. పిల్లలకి గ్రోత్ రిటార్డేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి బ్రాంకైటిస్, దగ్గు, బ్రాంకైటిస్, ఆస్తమా ఉంటే పెరగవచ్చు. వాళ్ళ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ యాబ్సెస్ కానీ, టీబీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో పిల్లలు అట్ మోర్ రిస్క్, పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఈ ఇయర్ థీమ్ ప్రకారం పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో సిగరెట్ స్మోకింగ్ కానీ ఏ రకమైన టొబాకో ఏ ఫామ్లో ఉన్నా కూడా దాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ అవకాశాన్ని తీసుకుని మన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి పిహెచ్సిలో, యూపీఎస్సిలో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మేము చేస్తున్నాము. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అయితే వచ్చే నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు ఒకటి ప్లెజ్ టేకింగ్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. సో దీనికి మనకు మీడియా మిత్రులు కానీ, ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకరించి ఈ టొబాకో యొక్క నష్టాలని విస్తృతంగా అందరికి తెలియజేయాలని ఈ అవకాశం ఇచ్చారు.